దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడడము. ఇది నెల్లూరులో కూడా అన్ని సెంటర్‌లో లేదు. కోమాలోకి పోయి లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు రావడం గానీ, దగ్గుతో లక్షణాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు నగరంలో మధు గ్యాస్ట్రో హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మధు ఆధ్వర్యంలో గురువారం ఉచిత కాలేయ వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 50 మంది పేషెంట్లకు ఉచితంగా సైప్రో పరీక్షలు నిర్వహించి వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం వారికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధు HN9 టీవీతో మాట్లాడారు. లివర్ గురించి, లివర్కు వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించడానికి ఈ ఉచిత కాలేయ వైద్య శిబిరం నిర్వహించామన్నారు. సాధారణంగా మద్యం తాగే వారిలో లివర్ సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు, కానీ మద్యం తీసుకొని వారు కూడా లివర్ సమస్యలతో బాధపడుతున్నారని, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల హెపటైటిస్ B మరియు హెపటైటిస్ C అనే ప్రాణాంతక వైరస్లు లివర్కు చెడు కలిగిస్తున్నాయని, ఈ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్లకు చూపించి తగిన వైద్యం చేయించుకోవాలని సూచించారు. సో ఫైబ్రో స్కాన్ అంటే అదేదో పెద్ద స్కాన్ అని ఫీల్ అవ్వకండి, చాలా ఈజీ ప్రాసెస్. నేను కూడా ఈ ఫైబ్రో స్కాన్ చేయించుకున్నాను, చాలా బెటర్ అని చెప్పారు. నాకు ఈ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో ఏమాత్రం మీరు భయపడకుండా ఈ స్కాన్ నిర్భయంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఫుడ్ తీసుకోకుండా వస్తే ఇంకా బాగా క్లారిటీగా వస్తుందని ఇక్కడ నిపుణులు అయితే చెప్తున్నారు. నమస్కారం, HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు వారందరికీ ఆరోగ్యం సంరక్షించాలనే ఉద్దేశంతో మధు గ్యాస్ట్రో హాస్పిటల్ వారు ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. నెల్లూరు ప్రజలకి ఇదొక వరం అనే చెప్పాలి. ఉచితంగా పేద ప్రజలందరికీ కూడా అన్ని చికిత్సలు అనేటివి ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సార్, ఈరోజు ఎలాంటి చికిత్సలని ఉచితంగా అందిస్తున్నారు సార్? ఈరోజు మన హాస్పిటల్లో ప్రతి నెల 2వ వారం నిర్వహించినటువంటి లివర్ ఫైబ్రో స్కాన్ అనేటువంటిది ఉచితంగా చేస్తున్నాము. ఈ ఫైబ్రో స్కాన్ ఇంపార్టెన్స్ ఏంటంటే లివర్ సిరోసిస్కి రాకుండా ముందుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ లివర్ సిరోసిస్ లక్షణాలు తెలియకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఎటువంటి లక్షణాలు లేకుండా నిదానంగా, స్లోగా, సైలెంట్ కిల్లర్ లాగా చివరి స్థాయిలో సిరోసిస్ రావడం అనేది మేము తరచుగా చూస్తూ ఉంటాము. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడడము, అది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టుకోలేకపోవడము, దానివల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది తగ్గిపోవడము. ఒక 2-3 పేషెంట్లు ఉన్నారు, దాదాపు 10-15 రోజుల నుంచి వాళ్ళ అటెండర్స్ కూడా మన దగ్గరే ఉండడము, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. సో అది రాకుండా మనం ప్రాథమిక స్థాయిలో గుర్తించడానికి ఇది మంచి టెస్ట్. ఇది నెల్లూరులో కూడా అన్ని సెంటర్లో లేదు. మనం ప్రతి నెల ఉచితంగాను నిర్వహిస్తున్నాము. దీని ఖర్చు 3,000 వరకు కూడా ఉంటుంది. అది ఫ్రీగా నిర్వహిస్తున్నాము. ఈ ఫైబ్రో స్కాన్ ఎవరికి అవసరం అంటే, ముఖ్యంగా ఎక్కువ వెయిట్ ఉండేటవాళ్ళు, జంక్ ఫుడ్ తినేటువంటి వాళ్ళు, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా ఉండేటువంటి వాళ్ళకి, మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకి, షుగర్ వ్యాధి వాళ్ళకి లివర్ లక్షణాలు ఏం తెలియకుండానే లాస్ట్ స్టేజ్లో రక్తపాంతులు కావడం కానీ, కోమాలోకి పోయి లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు రావడం కానీ, తర్వాత కడుపులో నీరు రావడము, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ ముందే ప్రాథమిక స్థాయిలో గుర్తించడం వల్ల మనం ఆ యొక్క లివర్ సిరోసిస్ నివారించవచ్చును. మరియు చాలామందికి క్రానిక్ హెపటైటిస్ B, హెపటైటిస్ C అనే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా స్లోగా బాడీలో లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఫైబ్రోసిస్ అంటే లివర్ గట్టిపడేతనం, గట్టిపడ్డాక లివర్ పని చేయకపోవడాన్ని లివర్ సిరోసిస్ ఫెయిల్యూర్ అంటాం. సో గట్టిపడేతనం అనేది నార్మల్గా జరిగే పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ అని చేస్తుంటాము కడుపుకి, లివర్కి, అది వాటిలో మనకు తెలియదు. సో అందుకని ఈ స్పెషల్ టెస్ట్ని, ఫైబ్రో స్కాన్ని మనం నిర్వహించి ఆ యొక్క లివర్ ఫెయిల్యూర్ని కాపాడడానికి చేస్తున్నాం. చేసిన వాళ్ళకి ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వాళ్ళకి లివర్ ఫైబ్రోసిస్ స్కోర్ కానీ ఎక్కువగా కానీ ఉంటే దాని దగ్గర ఎండోస్కోపీని కూడా నిర్వహిస్తాము. లివర్ సిరోసిస్ యొక్క లక్షణాలు కనుక్కోవడానికి ఎండోస్కోపీని కూడా వాళ్ళకి డిస్కౌంట్ 50% డిస్కౌంట్లో చేయడం జరుగుతుంది. మరియు వాళ్ళ కార్డియాక్ రిస్క్ కూడా ఉంటుంది, వాళ్ళకి ECG కూడా నిర్వహించడం జరుగుతుంది, అదే డిస్కౌంట్తో నిర్వహించడం జరుగుతుంది. సో దాని తగ్గ మందులు కూడా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం, ఎటువంటి కన్సల్టేషన్ లేకుండా. దాని తగ్గ లివర్ ఫైబ్రోసిస్ పెరగకుండా, సిరోసిస్ రాకుండా
ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఫైబ్రోసిస్ రాకుండా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల చూస్తుంటే బ్లడ్ ఫ్లూ అనేది ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎక్కువగా దగ్గుతో లక్షణాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ దగ్గు అనేటువంటిది 2 వారాలు కూడా తగ్గకపోవడము, ఇబ్బంది పడడము, ఊపిరి తీసుకోవడం కష్టము అలాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఈ వాతావరణానికి ఎక్స్పోజ్ కావడము మరియు ఈ చికెన్ వాటివి తినడము వీటన్నిటి ద్వారా కూడా బర్డ్ ఫ్లూ ఇవన్నీ కూడా వస్తుంటాయి, సీజనల్గా వస్తుంటాయి. దీనివల్ల ఆ ప్రాథమిక స్థాయిలో దగ్గు ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు టెస్టులు చేసుకోవడము, ఊపిరితిత్తులు ఎక్కువ డ్యామేజ్ లేకుండా చూసుకోవడము మరియు తగ్గ మెడిసిన్స్ వాడడము, డాక్టర్ సలహా మేరకు చూసుకోవడం, కొంచెం రెస్ట్లో ఉండడం చాలా ముఖ్యం. ఇటువంటి వాటికి తగిన మందులు వాడి స్కాన్ చేయించుకొని వాళ్ళ ఊపిరితిత్తులు ఎక్కువ డ్యామేజ్ కాకుండా వెంటిలేటర్ స్థాయికి పోకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. సో జలుబు, దగ్గు ఇవి 2 కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అంటారు. జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. సేమ్ డెంగ్యూలో ఉన్నట్టు హెడేక్, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్, బాగా వీక్నెస్ ఇవన్నీ కొంచెం వార్నింగ్ సైన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అలాంటి లక్షణాలు ఉండేటి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఈ మధ్య ఏలూరులో ఒకరికి బ్లడ్ ఫ్లూ నిర్ధారణ కూడా అయింది సార్. సో ముందు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చికెన్ తీసుకోకుండా ఉండడం బెటర్ అంటారు? చికెను, వాతావరణ కాలుష్యము, తర్వాత ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి. మెయిన్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటే తగిన వెజిటబుల్ ఫుడ్, ఫ్రూట్స్, విటమిన్స్, ఎక్సర్సైజ్ చేయడము, విటమిన్ డి బాగుండేటట్టు మార్నింగ్ ఈవినింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ కావడం. మెయిన్ ఏంటంటే క్రౌడింగ్ ప్లేసెస్లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనం వెంటిలేషన్ సరిగా లేకుండా ఈ క్రౌడెడ్ ప్లేసెస్లో పోవడము, థియేటర్స్ పోవడం, వింటర్లో ఈ సరైన వెలుతురు సోకని ప్రదేశాలు ఉండడం. సో ఉదయాన్నే కిటికీలు తెరవడము, రూమ్లోకి సన్లైట్ వచ్చేటట్టు చూసుకోవడము, సన్లైట్ ఎండలో తిరగడము ఇవన్నీ కూడా పాటించవలసి వస్తుంది. ఆ యొక్క ఇమ్యూనిటీ పెరిగి ఈ ఫిజికల్ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే మనం నివారించవచ్చు. సార్ ఈరోజు ఎంతమంది పేషెంట్ని మీరు చూడబోతున్నారు? 50 మెంబర్స్ దాకా వచ్చారు. వాళ్ళందరికీ ఫ్రీగా ఫైబ్రో స్కాన్ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని తగ్గట్టు వాళ్ళ తగ్గ సలహాలు, దాని తగ్గ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం, వాళ్ళకి అవసరమైన ఎండోస్కోపీ పరీక్షల్లో కూడా రాయితీ చేసి వాళ్ళకి టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ స్కాన్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకుంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుందని మధుసూదన్ గారు చెప్తున్నారు. ఇవి డాక్టర్ మధుసూదన్ గ్యాస్ట్రో హాస్పిటల్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.